ఒక వ్యక్తి ప్రతి దినము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడట. ఏమని ప్రార్థిస్తున్నాడంటే ప్రతి దినము దేవునికి మొరపెడుతున్నాడు, ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవు నాకు ప్రత్యక్షం కావాలి, అయ్యా నీవు నాకు ప్రత్యక్షమైతే అయ్యా నేను నీతో మాట్లాడతానయ్యా, నువ్వు నాకు కావాలని ప్రతి దినము దేవునికి మొరపెడతా ఉన్నాడట. ఒకరోజు దేవుడు అతను మొర విని ఎందుకో నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు అని మరి అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనికి ప్రత్యక్షమైతే ఆ వ్యక్తి సంతోషపడిపోయాడు. అబ్బా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడే, అయ్యో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఎంత సంతోషం, ఎంత ఆనందమని అతడు సంతోషపడుతుంటే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నాయనా నువ్వు నన్ను ప్రతి దినము కోరుతున్నావు కదా, నేను నీకేమి చేయగోరుతున్నాను అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ప్రతి దినము నేను నిన్ను ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఈ లోకములో అనేక మంది సంతోషంగా ఆస్తిపాస్తులతో సమృద్ధిగా బ్రతుకుతున్నారయ్యా, నాకేమీ లేదయ్యా, నేను నిరుపేదగా బ్రతుకుతున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలయ్యా అన్నాడట. అప్పుడు ఆ దేవుడు అన్నాడంటే నీకేం కావాలనంటే నేను సహాయం చేస్తాను, నీకేం కావాలో అడుగంటే ఏం లేదయ్యా నాకు ఈ భూమి కొంత భాగం కావాలి, ఎందుకంటే నాకు విస్తారమైనటువంటి భూమి అవసరమయ్యా, ఎందుకంటే అదైతే ఉంటే విలువ నాకు, కనుక ప్రజలందరూ నన్ను విలువగా చూస్తారని ఆశపడి దేవుడిని అడిగాడట. సరే నీకు ఎంత కావాలో చెప్పు నాయన ఇస్తానంటే ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా నువ్వు ఇచ్చేది నాకు సరిపోదు, నేను ఎంత దూరం అయితే పరిగెత్తుతానో, నేను ఎంత దూరం అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగుతానో అంతవరకు నాకు ఆ భూమిని ఇవ్వయ్యా అని అడిగాడట. సరే దేవుడు అన్నాడట, పరిగెత్తునైనా నీకెంత కావాలో నేను ఇస్తానని. ఒక ప్రియమైనటువంటి వారులారా, అతడు ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తాడండి. ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తితే 1/2 కిలోమీటర్ పరిగెత్తి వెనక్కి తిరిగి చూశాడు. ఓహో నేను 1/2 కిలోమీటర్ పరిగెత్తాను కదా, పరిగెత్తి వెనక్కి చూస్తే కొంతవరకు భూమి వచ్చింది అని ఆలోచించేసి దేవుని వైపు చూడగానే, నాయనా కుమారుడా సరిపోద్దా, చాలా ఇంతవరకు నీకు ఇవ్వనంటే, అయ్యయ్యా నాకు ఇంత సరిపోదు, నాకు ఇంకొంచెం కావాలి, నేను ఇంకొంచెం దూరం పరిగెత్తానని 1 కిలోమీటర్ పరిగెత్తాడు. అదేవిధంగా 2 కిలోమీటర్లు పరిగెత్తాడు. 3వ కిలోమీటర్ పరిగెత్తుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నాయనా సరిపోదా అని అంటే నాకు సరిపోదయ్యా, నాకు ఇంకొంచెం కావాలని. ప్రియమైన దేవుని బిడ్డరా 3 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఒక వ్యక్తి ఆగకుండా స్పీడుగా 3 కిలోమీటర్లు పరిగెత్తి అక్కడికి వెళ్ళేసరికి ఏమైందో తెలుసా? అతని నోరు అక్కసు ఎండిపోయి అతడు గుండె ఆగి చనిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళ పొందుకున్నాడా? తృప్తి లేని జీవితం, నాకు ఏదో కావాలి, నేనేదో పొందుకోవాలి, నేనేదో సంపాదించుకోవాలని ప్రయాసపడాడు. దేవుణ్ణి పిలిచాడు, దేవుడు ఇస్తానన్నాడు, పరిగెత్తాడు. తృప్తి లేక అతడు ఏం చేయరు తెలుసా? చివరికి మరణాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోను భక్తుడికి దేవుడు ప్రత్యక్షమై అడిగాడు, నాయనా నేను నీకేమి చేయగోరుచున్నానంటే జ్ఞానాన్ని మాత్రమే. అతడు సొలొమోను అడిగినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ లోక సంబంధమైనది దేదియు కూడా మనిషికి అవసరము లేదు, దాని వలన దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, మార్తా నీవెందుకు ఈ లోక సంబంధమైన దాని కొరకు పరిగెడుతున్నావు అంటూ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఉత్తమమైనది అనగా దేవుని యొక్క వాక్యం. ప్రేమ దేవుని బిడ్డారా, ఉత్తమమైనది అనగా దేవుని యొక్క వాక్యం, ఉత్తమమైనది అనగా దేవుని మాటలు, ఉత్తమమైనది అనగా దేవుని సన్నిధి, ఉత్తమమైనది అనగా దేవునితో నడవడం, ఉత్తమమైనది అనగా దేవునితో సహవాసం చేయడం, ఉత్తమమైనది అనగా దేవునితో కలిసి ప్రయాణం చేయడం. ఇది ఉత్తమమైనది. ఎందుకు చెప్తున్నాడంటే ఉత్తమమైనది ఇది ఎందుకు అంటున్నాడంటే ఈ లోకములో దేవుని వాక్యము, దేవునితో సహవాసం, దేవునితో నడవడం, దేవునితో జీవించడం ఎవ్వరు నీ యొద్ద నుండి దానిని తీసివేయలేరు. ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు, దేవుని సన్నిధి నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు అనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు లేఖన భాగంలో చూడండి. అందుకు ప్రభువు, మార్తా నీ అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్న మనము
దేవుని సన్నిధానములో ఏ దానిని ఏర్పరచుకుని జీవిస్తున్నాం? మన నడవడిక, మన ప్రవర్తన, మనం వెళ్ళేటువంటి మార్గము, మనము జీవించేటువంటి జీవన విధానము, మన స్థితిగతులు, మన పరిస్థితులు దేనిని అనుసరించి నడుస్తున్నాయి? శాశ్వతమైన దాని కొరకు పరిగెడుతున్నాయా? అశాశ్వతమైన దాని కొరకు పరిగెడుతున్నాయా? అశాశ్వతమైన దానికి పరిగెడితే తర్వాత వచ్చేది మరణము, అంతము. అయితే శాశ్వతమైనటువంటి ఈ దేవుని సన్నిధానములో దేవుని కొరకు పరిగెడితే నీవు తర్వాత నిత్య జీవములోనికి వెళతావు. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధనవంతుడు అశాశ్వతమైన ధనం కొరకు పరిగెత్తాడు. ధనవంతుడు అశాశ్వతమైన ధనాన్ని చూసి నా ప్రాణమా నా తినుము త్రాగుము అన్నాడు. అశాశ్వతమైనటువంటి వాటి కొరకు పరిగెడుతూ అంటున్నారు, ఇదిగో నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, అనేక దినముల కొరకు నేను ధనాన్ని సమకూర్చాను అన్నాడు. అది అశాశ్వతం. శాశ్వతమైనది ఏదనగా దేవుని సన్నిధానములో గడపడం, దేవుని సన్నిధానములో జీవించడం, దేవుని సన్నిధానములో ఎదగడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలోనికి మనం వస్తే 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రాణము, మన ఆత్మ, మన దేహము దేవునితో ముడిపడి జీవించాలి. దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి. మరియ ఏం చేస్తుంది? దేవుని వాక్యమును విధేయతతో వింటుంది, దానిని హృదయములోనికి స్వీకరిస్తుంది, దానిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంది మరియా. మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, వదిలేస్తున్నాం. మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. దేవుని యొక్క వాక్యములు ఎదగాలని ఆశపడుతున్నాం, లోకాన్ని చూసి భ్రమలో పరిగెడుతున్నాం. కనుక దాని వలన ఉత్తమమైనది మన జీవితంలో లేక అశాశ్వతమైన పనులతో పడి దేవునికి దూరం అయిపోయేటువంటి వారంగా ఈనాడు మనం బ్రతుకుతున్నాం. ఈనాడు చూడండి, గూగుల్ మీట్ పరిచయలోనికి రావాల్సిన వారు అనేక మంది ఎందుకు దూరం అయిపోతున్నారు అనంటే, దేవుడంటే నిర్లక్ష్య స్వభావం, దేవునిలో ఆసక్తి లేకపోవడం, దేవునిలో ముందు కొనసాగాలి, నేను దేవునితో జీవించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవునితో గడపాలి, దేవునిలో ఉండాలి అనేటువంటి ఆసక్తి లేదు. ఇంకొంచెం కునికెదను, సోమరి ఎందాక పడుకుందువు, ఇంకొంచెము కునికెదను, ఇంకొంచెము నిద్రించెదను. అయినను ఏమన్నట్టు తెలుసా? అకస్మాత్తుగా దారిద్ర్యము మన మీదకు వస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు నిరంతరము ఆయనతో కూడా ముడిపడి జీవించేటువంటి వారంగా ఉండాలి. ఉత్తమమైనది అనగా ఈ దేవుని యొక్క వాక్యమే. ఈ దేవుని యొక్క వాక్యం ఉత్తమమైనది. ఈ దేవుడే ఉత్తమమైన వాడు. ఆయనే మనకు సజీవుడైన వాడు, మనల్ని నడిపించగలిగిన మన దేవుడు. అయితే ఈ లోకములో జీవిస్తున్న మనము మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అశాశ్వతమైనటువంటి ఈ లోకములో జీవిస్తున్న మనము ఉత్తమమైన దేవుని యొక్క వాక్యాన్ని మనము చేపట్టుకోవాలి. దాని కొరకు యథార్థత కలిగి జీవించాలి. మన నడవడిక, మన ప్రవర్తన, మన స్థితిగతులు దేవునికి ఇష్టమైన స్థితిలో ఉండాలి. అప్పుడు నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆ వాక్యం మన హృదయములో నుండి ఎవరు తీసివేయలేరంట, దానిని దోచుకోలేరంట, దానిని దొంగిలించలేరంట. అది మన హృదయములోనే దేవునితో సంబంధం కలిగి నడిచేలా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఎంతమంది కుటుంబ జీవితాలలో దేవుడున్నాడు, దేవుని యొక్క వాక్యం ఉంది. ఎక్కడ చూసినా ఈ లోకపు ఆచారాలే, ఎక్కడ చూసినా ఈ లోకపు తలంపులే, ఎక్కడ చూసినా బాహ్య సంబంధమైన గొప్పతనం కొరకే మనిషి పరిగెడుతున్నారు. ఎక్కడ చూసినా బాహ్య సంబంధమైన ధనం కొరకు పరిగెడుతున్నాడు. ఎక్కడ చూసినా ధన భోగాల కొరకు ఆశపడుతూ పరిగెడుతూ దానిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మరణములోనికి వెళ్ళిపోతున్నారు. కానీ అతని స్థితి, అతని ఆస్తి, అతని హోదా ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలియనటువంటి అనుభవం ఏమీ లేదు, కానీ మనం చూసాం. అయితే ఉత్తమమైనది ఏది అనగా దేవుని యొక్క వాక్యమే, దేవుని మాటలే, దేవుని సన్నిధే. కానీ దేవునిలో నడవాలంటే చాలా కష్టం, దేవుని యొక్క వాక్యం వినాలంటే చాలా కష్టం, దేవుని మాటలు వినాలంటే చాలా బాధ. ఎందుకనంటే దేవుని మాటలు వినడానికి మనసు ఒప్పుకోదు, అవి కఠినంగా ఉంటాయి. ఆ మాటలు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రయాసపడతాయి. ఆ పరలోక రాజ్యానికి చేర్చబడేటువంటి ఆ మాటలు మనకు ఇష్టం ఉండదు.
మనకు ఈలోక సంబంధమైన మాటలు ఇష్టం, అందుకే దురద చెవులు కలిగినటువంటి స్థితిలో మనము ఈలోక సంబంధమైన మాటలనే ఎక్కువ వింటాం. వాక్యం వస్తే వినం, వాక్యం వినాలంటే బాధ మనకు కదా. అదే పక్కన ఎంటర్టైన్మెంట్ వస్తుందనుకోండి, దానికి ఆసక్తులు అవుతాం. ప్రియమైన వారలారా, అవునా కదా? దాని వలన ఏం ప్రయోజనం? చూస్తావు, నవ్వుకుంటావు, తర్వాత వదిలేస్తావు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటే ఆ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, ఆ వాక్యం నిన్ను సరిచేస్తుంది, ఆ వాక్యం నీకు వెలుగునిస్తుంది, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించను, అది బాధలలో నెమ్మది కలుగజేస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ఎలా నడిపించాలో అలా నడిపిస్తుంది. నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తుంది, నీవు జీవించవలసిన విధానం ఈ లోకములో నీకు నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యం నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, నువ్వు ఎలా నడిచి ముందుకెళ్లాలో నేర్పిస్తుంది, నువ్వు ఎలాగా దేవుని రాజ్యానికి వెళ్ళాలో నేర్పిస్తుంది, నువ్వు ఎలాగా ఈ లోకము మనుషులతో బ్రతకాలో వాక్యం నేర్పిస్తుంది. ఇవంతా కూడా వాక్యమే నీకు బోధిస్తుంది. ఆ వాక్యమే నిన్ను దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళుతుంది. కనుక ఉత్తమమైనది ఏదనగా దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడినటువంటి మనము దేవుని సన్నిధానములో ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. లేకపోతే మార్తలాగా ఈలోక సంబంధమైనటువంటి ఆహారం కొరకు, తిండి కొరకు ప్రయాసపడుతుంటాం. తిండి, ఆస్తిపాస్తులు, వజ్ర వైడూర్యాలు, మేడలు, మిద్దెలు, ఇవన్నీ ఏం ప్రయోజనం లేదు. ఇవి మనల్ని దేవుని రాజ్యంలో తీసుకుని వెళ్ళాం. ఒకవేళ మనకి ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడతాయేమో, అవి ఈ లోకంలో గౌరవం చూపిస్తుందేమో, కానీ దేవుని ఎదుట గౌరవం లేకపోతే నువ్వు బ్రతికిన బ్రతుకుకు ప్రయోజనం ఏమిటి? నీవు జీవించే జీవన విధానంలో, నీవు నడుస్తున్న ఈ లోకపు మార్గములో, ఈ లోకము మనల్ని ఎలా నడిపిస్తుందంటే, లోకము ఆకర్షించి లోకములో కలుపుకోవాలని లోకం మనల్ని ఎప్పుడు చేతులు చాచి పిలుస్తూ ఉంటుంది. లోకం దేని ద్వారా పిలుస్తూ ఉంటుంది? మనం కళ్ళతో చూస్తున్నాం అనుకో, రాని పిలుస్తుంది. శరీరముని అనుభవించమని పిలుస్తుంది. తర్వాత జీవపు డమ్మముతో నువ్వు ఊరేగమని నిన్ను పిలుస్తుంది. కానీ ఎంత ఈ లోకం పిలిచినా, ఈ లోకములోనికి నీవు వెళితే తర్వాత మిగిలేది నీ జీవితంలో కన్నీరు, దుఃఖం. అదే దేవుని యొక్క వాక్యము విని వాక్య ప్రకారము జీవించినప్పుడు దేవుని మాటలు నిన్ను దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళ్తాయి. మరియా దేవుని సన్నిధానములో, దేవుని ఎదుట మోకాళ్ళు వంగి దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవునికి లోబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం మనకుందా? దేవుని మాటలు విని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా, లేకపోతే లోకానుసారంగా మనం జీవిస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను.